నిర్వహణకి కేజీఆర్ఎల్ కళాశాలలో అనేక చర్యలు తీసుకుంటున్నామంటున్న కాలేజీ డైరెక్టర్ తోట రామమూర్తితో పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి హనుమంతరావు కమిల్ ఫేస్ టు ఫేస్. మాదక ద్రవ్యాల మీద మనం యుద్ధం చేద్దామని మన వైకే టీవీ ద్వారా ప్రజలకి అవగాహన కల్పించడానికి మేము సైతం అను నినాదంతో ముందుకు వెళ్తున్నాం. మనతో కేజీఆర్ కాలేజ్ డైరెక్టర్ రామమూర్తి గారు ఉన్నారు. ఆయన ఏ విధంగా అవగాహన కార్యక్రమంలో ప్రజలకి వివరిస్తారు వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. అందరికీ నమస్కారం. ఈ డ్రగ్స్ అవేర్నెస్ గురించి మీరు కల్పిస్తున్నటువంటి ఈ అవగాహన కార్యక్రమాలకి సందర్భంగా మీ అందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అసలు డ్రగ్స్ గురించి చెప్పాల్సి రావటమే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే డ్రగ్స్ అనేది చెడు వ్యసనాలు అని మనం చెప్తూ ఉండి కూడా దానికి బానిస అవడం అంటే చాలా ప్రమాదకరమైన విషయం. దీని మీద యువత ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. గవర్నమెంట్ వారు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానివ్వండి, అలాగే చాలామంది ఎన్ని రకాలుగా దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నా సరే యువత చెడు మార్గాల వైపు వెళ్ళిపోతూ ఉంది. దీనికి ప్రధాన కారణం మన చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలి. అదే సమయంలో చదువుతున్న స్కూల్స్లో, కాలేజీలో కూడా టీచర్స్ కూడా జాగ్రత్తగా చూసుకుని, ఎందుకంటే క్యాంపస్లో కూడా ఈరోజు చూస్తే మా కేజీఆర్ కాలేజ్ భీమవరంలో ఉన్నటువంటి మా కేజీఆర్ కాలేజీలో డ్రగ్స్ ఫ్రీ క్యాంపస్గా మేము రన్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మా కళాశాల ప్రెసిడెంట్ శ్రీ కొట్టులపూడి గోవిందరావు గారు, అలాగే సెకండ్ కరెస్పాండెంట్ శ్రీ మింటే రామ్మనోహర్ గారు, ట్రెజరర్ శ్రీ గణపతి శ్రీనివాస్ గారు, అలాగే ఇతర జీబీ మెంబర్ల సహకారంతో మా కాలేజీలో మా ప్రిన్సిపల్స్, డైరెక్టర్స్ అందరూ కూడా వీళ్ళందరి సహకారంతో మేము విద్యార్థులలో అవేర్నెస్ క్రియేట్ చేయడంతో పాటు సొసైటీలో కూడా మా వంతు సహకారాలు అందించాలనే ఉద్దేశంతో మా కాలేజీ నుంచి విద్యార్థుల్ని ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్, యూబీ యాక్టివిటీస్ ద్వారా కొన్ని కార్యక్రమాలని మేము సొసైటీలో చేయడం జరుగుతూ ఉంది. అలాగే చుట్టుపక్కల గ్రామాలను కూడా మేము అడాప్ట్ చేసుకుని మా వంతు కృషి మేము చేస్తూ ఉన్నాం. మా విద్యార్థులకి ప్రస్తుతం ఏంటంటే మేము మా కాలేజీలో కూడా ఈ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్కి మేము ట్రైనింగ్ ఇస్తాం. ఈ డ్రగ్స్ కానివ్వండి, ఇతర కార్యక్రమాలు అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని కొన్ని క్యాంపెయిన్ చేయడం, అలాగే కొన్ని ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ ద్వారా వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ఏంటంటే ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం, వాళ్ళలో ఒక ఇది తీసుకురావడం. ఎందుకంటే చూస్తూ ఉన్నాం గవర్నమెంట్ P4 విధానంలో, అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్లో భాగంగా కొన్ని కార్యక్రమాలు చేయమంటా ఉన్నారు. దాంట్లో ఏంటంటే టీచర్స్, ముఖ్యంగా టీచర్స్ ఈ సొసైటీని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన కాలేజీతో పాటు, మన కాలేజీల పిల్లలతో పాటు వీళ్ళ ద్వారా సొసైటీ ద్వారా మొత్తం ప్రతి ఒక్కరిని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే మన యువత బాగుంటేనే మన దేశం, మన సొసైటీ, మన దేశం బాగుంటుంది. అంటే దేశానికి వెన్నెముక యువత అంటున్నారు, కానీ అటువంటి యువత చెడు మార్గాల్లో వెళ్ళిపోతుంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఆ చేత మనం ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ చెడు మార్గాలు ఎందుకు వెళ్తున్నారంటే సరైన రీజన్స్ కూడా ఉండట్లా. చిన్న చిన్న విషయాలకే అట్రాక్ట్ అయిపోవటం. అంటే ఈ డ్రగ్స్ గురించి నిజంగా కూడా పోలీసు వారు చాలా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఈ పిల్లలు కూడా లేకపోతే యువత చెడు మార్గాలు ఊరికే సింపుల్గా అట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు. ఎందుకంటే చిన్న చిన్న కార్యక్రమం, అసలు చిన్న చిన్న సమస్యలు చెప్తా ఉన్నారు. అసలు సమస్య అనేదే ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య ఉండదు, సమస్య లేని పరిష్కారం ఉండదు. సో ప్రతి సమస్యకి, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. దాన్ని కొంచెం మీరు మీ పెద్దవాళ్ళతో కానీ, తల్లిదండ్రులతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, మీ టీచర్స్తో కానీ దాన్ని ప్రాబ్లం షేర్ చేసుకోవడం మూలంగా దానికి ఒక సొల్యూషన్ వస్తుంది. అంతేగాని మనం ఏదో చిన్న చిన్న విషయాలకే, చిన్న చిన్న సమస్యలకే మనం ఏదో అట్రాక్ట్ అయిపోవాలనే ఉద్దేశంతో, లేకపోతే చెడు మార్గాల వైపు వెళ్ళటం మూలంగా మన జీవితంతో పాటు మొత్తం ఫ్యామిలీలు కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మనం యువతలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలి. దాని ద్వారా ప్రజలు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ఇండివిజువల్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఒక చిన్న స్టెప్, ఒక వన్ రాంగ్ స్టెప్ కెన్ చేంజ్ ది ఎంటైర్ యువర్ లైఫ్. కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. అలాగే విద్యార్థుల్ని, అలాగే సొసైటీని బాధ్యతగా చూడాల్సిన బాధ్యత టీచర్స్గా మేము అడాప్ట్ చేసుకున్నాం. ఈ సొసైటీని కూడా మేము నిజంగా కూడా P4లో భాగంగా మా కేజీఆర్ కాలేజీ నుంచి కొన్ని ఏరియాలతో పాటు ఈ సొసైటీని కూడా మేము అడాప్ట్ చేసుకున్నాం. ఈ సందర్భంగా నేను చెప్పడానికి చాలా గర్వపడుతూ ఉన్నా.
ఎందుకంటే ఈ గవర్నమెంట్ వారు ఇచ్చిన పిలుపు P4 విధానంలో అడాప్ట్ చేసుకోవాలి. అలాగే పేదరికాన్ని బయటికి తీసుకురావడంతో పాటు వాళ్ళలో ఉన్న సమస్యలను కూడా మనం వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి మన వంతు సాయంగా వాళ్ళకి సహాయపడితే మన సొసైటీ బాగుంటుంది, మన దేశం బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా అందరికీ నేను మరి ముఖ్యంగా నా పర్సనల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, యువత ఏదైనా మీకు ఎటువంటి సమస్య ఉన్నా పరిష్కార మార్గంగా వెళ్ళండి, అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఈ వేళలో. అలాగే ఏదైనా మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మా కాలేజీలో కూడా మేము దీనికి సంబంధించి ఈ డ్రగ్స్ మీద సంబంధించి ఒక సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న మన సిఐగా నాగరాజ్ గారు వారు కూడా మనకి, అలాగే జయసూర్య గారు, డిఎస్పీ జయసూర్య గారు వారు కూడా మా కాలేజీలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. దాంట్లో ఏంటంటే ఇక్కడ కూడా మేము ఒక సెల్ ఒకటి పెట్టాం డ్రగ్స్ మీద. సో మాకు కూడా ఈ సెల్లో కొంతమంది పెద్దల్ని దాంట్లో సలహా సభ్యులుగా పెట్టడం కూడా జరిగింది. సో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా దగ్గరికి కేజీఆర్ కాలేజీకి వచ్చి మేము మీకు అటువంటి సమస్యల మీద పరిష్కారం చూపే విధంగా మేము చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మాకు అవకాశం ఇచ్చినటువంటి వైకే న్యూస్ వారికి, అలాగే బాబీ గారికి, మీకు అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. మత్తు పదార్థాల మీద ఒక విధంగా చెప్పాలంటే ఈయన P4 విధానంలో కొంతమందిని కొన్ని ఏరియాలని అడాప్ట్ చేసుకున్నాము ఇలా చెప్తున్నారు. వీరికి మన వైకే టీవీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ఆ అవేర్నెస్ ఈ కాలేజీ తరపు నుంచి వీళ్ళు ఇవ్వటం, అది మనం వెలికి తీసి ప్రజలకి చూపించడం జరుగుతుంది. సార్, మీరు యువత తల్లిదండ్రులకి ఫైనల్ గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా యువత తల్లిదండ్రుల బాధ్యత ఉంది. యువత చెడు మార్గాల్లో వైపు వెళ్తుందంటే తల్లిదండ్రుల బాధ్యత ముందుగా. ఎందుకంటే తల్లిదండ్రులు ఈ రోజు మొబైల్స్ ఇవ్వటం, లేకపోతే పిల్లల్ని ఎటు వెళ్తున్నారో కూడా చూసుకోవట్లే. వాళ్ళు ఏదో ఇంటి నుంచి వెళ్తున్నారు, వస్తున్నారు అనుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకునే పరిస్థితి. వాళ్ళు కాలేజీకి వెళ్తున్నాం అంటున్నారు, కాలేజీలకు రాకపోవచ్చు. అంటే ఇది ఎవరు ఒకళ్ళ ద్వారా ఒకళ్ళ మీద పెట్టేయడం కాదు. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తల్లిదండ్రులుగా బాధ్యత ముందు తల్లిదండ్రులదే. తర్వాత కాలేజీలకు వచ్చిన తర్వాత మాస్టర్లు చూడగలరు, కానీ కాలేజీకి వస్తున్నాడు మీరు ఏం చేస్తున్నారంటే మనం చేసే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా దీని మీద అవగాహన ఉండాలి. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. మనం ఆరోగ్యాన్ని మనం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. దాన్ని ముందుగా తల్లిదండ్రులు కూడా పిల్లల మీద కంట్రోల్ ఉండాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారా లేదా, అది చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. అలాగే కాలేజీకి వచ్చిన తర్వాత మళ్ళీ కాలేజీ నుంచి వెళ్ళేంత వరకు మా బాధ్యత మాది. అంతేగాని మిగతా విషయాల్లో స్టూడెంట్ ఎక్కడికి వెళ్తున్నాడు, లేకపోతే ఒక పిల్లోడు కానీ, లేకపోతే పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారని, లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారని తల్లిదండ్రులు కూడా కొంచెం కేర్ తీసుకోవాలి. లేకపోతే మనల్ని పట్టించుకోవట్లేదని పిల్లలు చిన్న చిన్న విషయాలకే ఏదో గ్రూప్ కింద ఏర్పడి చిన్న అట్రాక్ట్ అవటం, చిన్న విషయాలకి అట్రాక్ట్ అవటం, అలాగే దానికి బానిసలు అవటం, మత్తు పదార్థాలకు బానిసలు అవటం, జీవితాలను పాడు చేసుకోవడం జరుగుతూ ఉంది. మత్తు పదార్థాల మీద ఒక విధంగా చెప్పాలంటే ఈయన P4 విధానంలో కొంతమందిని కొన్ని ఏరియాలని అడాప్ట్ చేసుకున్నాము ఇలా చెప్తున్నారు. వీరికి మన వైకే టీవీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ఆ అవేర్నెస్ ఈ కాలేజీ తరపు నుంచి వీళ్ళు ఇవ్వటం, అది మనం వెలికి తీసి ప్రజలకి చూపించడం జరుగుతుంది. ప్రత్యేకంగా కృతజ్ఞతలు సార్ మీకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు మా కేజీఆర్ కాలేజ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవేర్నెస్ కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు, అలాగే అందరూ కూడా భాగస్వాములు అవ్వాలని, ఈ డ్రగ్స్ ని మనం వీలైనంత తొందరగా దీన్ని మనం అవాయిడ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. నమస్కారం. ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రుల్ని మనం రక్షించే విధంగా ముందుకు వెళ్దాం. కెమెరామెన్ నవీన్తో హనుమంతరావు, వైకే టీవీ.